హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. గురువు యందు నీ విధి. ఆధ్యాత్మికులారా, ఆత్మైక్యులారా, ఆత్మ ప్రయాణం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతివాడికి గురువు తప్పని అవసరార్థంగా మారతాడు. ఒక గురువుని ఎంచుకొని వానిని నీ సాటి వ్యక్తిగా భావిస్తే మాత్రం నీవు అందలం ఎక్కవలసింది పోయి అధోగతి పాలవుతావు. గురువు యందు నీ భావన జనకుడు అనుసరించిన తీరులో ఉండాలి. అట్టి స్థితి నీకు కలిగిన క్షణం నుంచి నీ భౌతిక అవసరాలు కూడా గురువువే అవుతాయి. అందువల్ల అవి అన్నీ ప్రశాంతంగా జరుగుతూ నిన్ను ప్రశాంత చిత్తుడిగా మార్చి పరమాత్మ చెంత చేర్చగల మార్గదర్శకుడు గురువే అవుతాడు. మనం చూసే భావాన్ని బట్టే మనకు గురువు నుండి వాక్కు లభించడం జరుగుతుంది. గురు సన్నిధిలో ఏమీ లేదనే వ్యక్తులకు గురువు మాయమైపోయి వ్యక్తే కనిపిస్తాడు. అట్టి స్థితికి మీరు దిగజారకండి. భయం, భక్తి, విశ్వాసాలను మీలో దృఢతరం చేసుకుంటే గురువాక్కు మీలో జీర్ణమైపోయి దృఢకాయులుగా మారుతారు. మీరు గురువుని ఎంచుకోగలిగారంటే కొన్ని జన్మల పుణ్యఫలం తోడై ప్రేమ, భక్తి, విశ్వాసాలనే తొడుగు ధరించిన వాడికే అది సాధ్యమవుతుంది. అందుకనే ఈ అదృష్టాన్ని కాలదన్నుకోక మీ సర్వాన్ని గురువుకు అర్పించి ప్రశాంత పుష్పంగా మారండి. మీరు ఈ మార్పు కోసమే గురు సన్నిధికి చేరటం జరుగుతుంది. చేరిన క్షణం నుంచి గురువే నీ పెన్నిధిగా మారాలి. అప్పుడు గురువు నీవు సమర్పించిన పెన్నిధిని భగవంతుని పాదాల చెంత పదిలిపరచి నీకు జ్ఞానం అనే సింహాసనాన్ని ప్రసాదించగలుగుతాడు. అందుకే గురువు యందు నీ విధిని సక్రమంగా నిర్వహించు. అప్పుడు నీవు సద్గతి పొందుతూ ఇతరులను కూడా అధోగతి పాలు కాకుండా కాపాడగలుగుతావు. తథాస్తు, తథాస్తు, తథాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.